అందరికీ నమస్తే అండి. ఇది ఒక విడ్డూరమైన వార్త, ఒక వింతైన వార్త. అవినీతి చేసిన వాళ్ళు ఆ అవినీతి సొమ్ము ఎప్పుడో మింగేసి అరాయించేసుకొని కూడా ఉంటారు. దాంతో ఏ ఆస్తులు కొనుక్కొనో, బంగారం కొనుక్కొనో, ఏదో ఒకటి బిల్డింగులు కొట్టుకొనో ఏదో ఒకటి చేసుకొని ఉంటారు. ఆ అవినీతి సొమ్మేమి అలా దాచుకొని మళ్ళీ రికవరీ అయితే ఇవ్వడం. ఈవెన్ దొంగతనం చేసిన వాడే దొంగ ఆస్తులు ఉంచుకోడు, దొంగ సొమ్ము ఉంచుకోడు, అమ్మేస్తాడు. అందుకే రికవరీలు దొంగ దొరుకుతాడు కానీ రికవరీ సొమ్ము దొరకదు. సాధారణంగా వ్యవస్థలో జరిగేవి అవే. సో అయితే ఇప్పుడు అవినీతి చేసిన నాయకులు, రాజకీయ నాయకులు మళ్ళీ తిరిగి ఆ డబ్బు చెల్లించారు అంటే నమ్మగలమా? నమ్మశక్యం కాని వార్తే. కానీ జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో జరిగింది. ఒక గమ్మత్తైన అంశం ఇది. ఎందుకంటే వైసీపీ నాయకులు భయంతో, కేసులు ఎదుర్కోలేక, కేసుల భయంతో ఇంక ఎందుకులే మాకు ఈ తలనొప్పని వాళ్ళు మెక్కిందంతా కక్కేశారు. చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఊరు పేరు ఏంటంటే అది గుడేవారిపాలెం అనే ఊరు. మా చిలకలూరుపేట మండలం పసుమరు దగ్గరలో గుడేవారిపాలెం అనే ఊరు ఉంది. అక్కడ గతంలో జగనన్న కాలనీల కింద 200 ఎకరాలు సేకరించారు. 200 ఎకరాలని జగనన్న కాలనీల కింద పేదలకు పంచారు. దీనిలో 50 ఎకరాలను ఆ స్థానికంగా ఉన్న 32 మంది రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. దీనిలో జగనన్న కాలనీలో జరిగిన స్కామ్ అందరికీ తెలిసిందే. రైతుల దగ్గర నుంచి ఒక ధరకు తీసుకుంటారు, ప్రభుత్వం దగ్గర ఒక ధర తీసుకుంటారు. రైతులకేమో 10 లక్షలు ఇస్తారు, ప్రభుత్వం నుంచి 25 లక్షలు తీసుకుంటారు. అదే జరిగింది జగనన్న కాలనీలో, ప్రతి చోట అదే జరిగింది. అయితే ఇక్కడ కొంచెం ఇష్యూ పెద్దదైంది. దీనిలో సుమారుగా 1,12,00,000 అవినీతి జరిగింది అని ఆ నియోజకవర్గంలో బాగా స్ప్రెడ్ అయింది. ఇందులో కొంత ఆ నియోజకవర్గ బిగ్ బాస్ ఎవరికో తెలుసు కదా. సో అక్కడికి కూడా వెళ్ళిందని, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 1,12,00,000 స్కామ్ జరిగిందని, అందులో కొంత బిగ్ బాస్కి కూడా వెళ్ళిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఊరంతా గొడవ అయ్యి రాజకీయం అంతా ఈ 3-4 ఏళ్ళు కూడా రచ్చరచ్చగా ఉంది, వేడివేడిగా ఉంది, అయిపోయింది. ఒకవేళ మళ్ళీ వైసీపీ గెలిస్తే బాగానే ఉండేది, సీన్ అంతా సైలెంట్గా ఉండేది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. విడుదల రజనీ గారేమో నియోజకవర్గం మారిపోయి గుంటూరు పశ్చిమకి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ ఆమె అనుచరులు ఉన్నారు కదా, సో వాళ్ళు ఇప్పుడు కేసుల్లో ఎదుర్కొంటున్నారు. రీసెంట్గా ఆ ఊరిలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట. గతంలో ఇలా జరిగింది, మమ్మల్ని మోసం చేశారు, అవినీతి జరిగిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, ఈ కరప్షన్కు పాల్పడ్డారో వాళ్ళు ఈ 2 రోజుల్లోనే మొన్న కొంత అమౌంటు, ఈరోజు కొంత అమౌంటు రిటర్న్ ఇచ్చేశారంట. వాళ్ళు ఎంతైతే స్కామ్ చేశారో అందులో దాదాపుగా 90 లక్షలు, అంటే 85% అమౌంటు రిటర్న్ 80% అమౌంటు రిటర్న్ ఇచ్చేశారు. బాబు ఇదిగో అవినీతి జరిగింది, మేము తీసుకున్నాము, సో ఇప్పుడు మొత్తం లేదు, ఇంత ఉంది, తీసుకోండి అని చెప్పి ఇచ్చారనమాట. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు అవుతాయి, అవినీతి కేసు అవుద్ది. ఖచ్చితంగా ఆధారాలు దొరికిపోయాయి. ఆధారాలన్నీ వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. వీళ్ళు ఎంతకు అమ్మారు, అగ్రిమెంట్ ఎంత, వాళ్ళు ఎంత కొన్నారు, ఆ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, ఈ ఆధారాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. సో పోలీసులు కూడా ఎలాగైనా ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ వాళ్ళ మాట వింటారు కాబట్టి వైసీపీ వాళ్ళు దొరికిపోతారు. ఊర్లో పరువు పోద్ది, నియోజకవర్గంలో పరువు పోద్ది, రాజకీయంగా పట్టు కోల్పోతారు. సో ఈ అవినీతి సొమ్ము కోసం ఇదంతా ఫ్యూచర్ తాకట్టు పెట్టుకొని ఆ అవమానాలు ఎదుర్కోలేరు కదా. అందుకే ఇంటర్నల్గా రాజీ చేసుకొని అమౌంట్ తిరిగి కట్టేశారనమాట. ఒకవేళ ఇదే గనక రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే 20,000 కోట్లు వెనక్కి వస్తుంది తెలుసా. 20,000 కోట్లు. ఒక గ్రామంలో జరిగిందే ₹1,00,00,000 అంటే ఎన్ని గ్రామాల్లో ఎంత జరిగిందో చూడండి. ఒక గ్రామంలో జరిగిందే తిరిగి ఇచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామాల్లో ఎంతెంత సొమ్ము ఇవ్వచ్చనేది చూడండి ఒకసారి. మామూలుగా జరగల. ప్రతి నియోజకవర్గంలో కూడా జగనన్న కాలనీలో ప్రతి నియోజకవర్గంలో కూడా స్కామ్ జరిగింది. ఇదే స్కామ్, ఇంకా వేరే స్కామ్ ఏమీ లేదు, ఇదే అవినీతి. ఆ రైతులేమో, నేను ఒక రైతుని, నాకు వైసీపీ నాయకుడు ఎవరో ఉంటారు, వైసీపీ నాయకుడికి ముందే తెలుస్తుంది జగనన్న కాలనీ ఈ ప్రాంతంలో భూమి తీసుకుంటారు అని. సో నా దగ్గరకు వచ్చి ఇక్కడ కావాలి, సో అక్కడ మార్కెట్ వాల్యూ 25 లక్షలు ఉంది, నీకు లేట్ అవుద్ది, నేను నీకు 15 లక్షలు ఇస్తాను, నువ్వు నాకు ఇచ్చా అంటాడు. ఇవ్వను అంటే వాడిని బెదిరించో భయపెట్టో ఏదో ఒకటి చేసి 15కో 16కో 18కో బేరం కుదుర్చుకుంటాడు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి
ఎంతైనా సొంత పార్టీ కదా 30 లక్షలు 40 లక్షలు రాయించుకుంటాడు, తీసుకుంటారు. ఎంతైనా పార్టీ వాళ్ళది ప్రభుత్వం వాళ్ళది ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి లాభం. సో ఆ 30-40 ప్రభుత్వం నుంచి తీసుకొని సో రైతుకి ఇవ్వాల్సింది ఒక 18 ఇచ్చేసి ఆ పైన బిగ్ బాస్లు ఉంటారు కదా కాన్స్టిట్యున్సీ లెవెల్లో వాళ్ళకు ఒక 5, 6, 7, 8, 10 వాళ్ళ బేరం మట్టుకు ఇచ్చేసి మిగిలింది వీళ్ళు మిగిల్చుకోవడం అలవాటు. అదే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట అదే జరిగింది. అందిన కాడికి కొన్ని చోట్ల 20 రూపాయలు స్కామ్ జరిగింది, అంటే 20% స్కామ్ జరిగింది, కొన్ని చోట్ల 80% స్కామ్ జరిగింది. వాళ్ళ అవకాశాన్ని బట్టి మింగేశారనమాట. సో 20,000 కోట్లకు పైగా ఈ జగనన్న కాలనీలో అవినీతి జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వం కనుక గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే అసలు అప్పుడు ఈ జగనన్న కాలనీలో భూములు సేకరించిన భూములు ఉన్నాయి కదా, ఆ భూములు ఏ రైతువి వాళ్ళకి అమౌంట్లు ఎంతెంత ఇచ్చారు, సో వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు ఎవరు, అంటే మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు. ఇప్పుడు నా భూమి నేను 2020 ఫిబ్రవరిలో ఇచ్చేసాను అనుకుందాం. నా భూమిని నేను ఒక వైసీపీ నాయకుడికి ఇచ్చాను అనుకుందాం. ఆ వైసీపీ నాయకుడు 2020 మే నెలలో ప్రభుత్వానికి ఇచ్చాడు అనుకుందాం, ఈ 3 నెలలు. సో ఫిబ్రవరిలో నా ట్రాన్సాక్షన్ ఉంటుంది, మే నెలలో అతని ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఈ 2 ట్రాన్సాక్షన్లో కలిపితే చాలు, అంటే కనిపెట్టాలే కానీ చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు. దీని మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే చాలా నిజాలు బయటకు వస్తాయి. సో దీన్ని ప్రైవేట్గా కూడా మార్చుకుంటే, ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసిన ప్రభుత్వం వెనక్కి రాబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ ఈ రైతులు ఎలా రాబెట్టుకున్నారో అన్ని చోట్ల కూడా అలా వెనక్కి లాగేయచ్చు. లాగైతే ప్రభుత్వ ఖజానాకి ఒక 3-4 నెలల పాటు అప్పులు చేయాల్సిన పని ఉండదు. ఈ ఉద్యోగుల జీతాలకు కానీ ఈ పెన్షన్ల పంపిణీలకు కానీ ఇబ్బందే ఉండదన్నమాట. ఇలా మెక్కిందంతా కక్కిస్తే చాలు. చాలా వ్యవహారాల్లో జరిగాయి అవినీతి. సో కొన్ని తిరిగి కక్కించలేరు, తిరిగి రాదు. కానీ ఇటువంటివి మాత్రం తిరిగి వస్తాయి, చేయొచ్చు, చేసే అవకాశం ఉంది. దానికి ఉదాహరణ ఇదే. అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వెనక్కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారన్నమాట. సో ఇదైతే ఒక కేస్ స్టడీ బాగానే ఉంది. మిగిలిన చోట్ల కూడా అలాగే జరగాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.